హలో ఇయర్స్ వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి బోల్డ్ అని వెరైటీస్ ఉంటాయండి. న్యూ కలెక్షన్స్ అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా పెళ్లి కూతురికి కావాల్సిన బ్రైడల్ కలెక్షన్స్, పెట్టుబడుల కలెక్షన్స్, రెగ్యులర్ వేర్ శారీస్, డిజైనర్ శారీస్, ఫ్యాన్సీ శారీస్ అన్ని కూడా 4 బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి షోరూమ్స్ ని ఒకసారి విజిట్ చేయండి. ఏ ఏరియా వాళ్ళకి ఆ ఏరియాలో అందుబాటులో ఉంది కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. సో ఈ రోజు మన ఎపిసోడ్ లో చూపించబోయే వెరైటీ చందేరి ప్రింటెడ్ శారీస్ చూస్తున్నామండి. చందేరి ఫ్యాబ్రిక్ బట్ ప్రింటెడ్ ఐటమ్స్ అనేవి చూస్తున్నాము. ప్రింటింగ్ అనేది డిఫరెంట్ గా ఉంటాయి. ఈ శారీ కలర్ కాంబినేషన్ మాత్రం మనకి క్రీమ్ తీసుకున్నారు. ఒక వీట్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఉంటుంది. 3 సైడ్ చూస్తే కనుక మనకు ఒక ఫ్యాన్సీ ప్యాచ్ అనేది ఇచ్చారు. అది కూడా ఒక 5 ఇంచెస్ తీసుకున్నారు. ఒక రెడ్ కలర్ కాంట్రాస్ట్ తీసుకొని క్రీమ్ కి మనకి మిగతా అంతా కూడా ఒక థ్రెడ్ వర్క్ కలర్ ఒక వీవింగ్ అనేది ఇచ్చారు. అది కూడా డిజైనింగ్ మాత్రం మనం చూసుకుంటే ట్రీ డిజైనింగ్ అని చెప్పుకోవచ్చు. 3 సైడ్స్ కూడా ఈ రెడ్ కలర్ ప్యాచ్ అనేది త్రూ అవుట్ ది శారీ కంటిన్యూగా ఉంటుంది. మనకి మిడిల్ అంతా కూడా మనకి వీట్ కలర్ కాంబినేషన్ మీద ప్రింటింగ్ చూసుకుంటే కనుక మనకి స్టెమ్ పార్ట్ మాత్రమే మనకి లైట్ బ్రౌన్ ఉంటుంది. అవుట్ లైన్ అంతా బ్లాక్ ఇచ్చేస్తూ మనకి క్రీపరింగ్ అంతా యూస్ చేస్తూ ఈ బర్డ్స్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు ఒక ప్యారెట్ డిజైన్ లాగా ఇస్తూ ఇవ్వడం జరిగింది. స్మాల్ సైజ్, బిగ్ సైజ్, ఫ్లవర్స్, క్రీపర్స్ అంతా కూడా. బట్ యూస్ చేసిన కలర్ కాంబినేషన్స్ మాత్రం మల్టిపుల్ కాకుండా ఓన్లీ 2-3 కలర్స్ యూస్ చేస్తూ ఈ ప్రింటింగ్ అంతా కూడా రన్ అవుతూ వస్తుంది అనమాట. శారీ అంతా కూడా పళ్ళు నుంచి ఎండింగ్ వరకు ఇదే డిజైనింగ్ ఉంటుంది. మరి శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి క్రీమ్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారండి. శారీ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బట్ దీంట్లో చూస్తే ప్రింటింగ్ కనుక జస్ట్ ఒక డిఫరెంట్ డిజైన్ కలర్ ప్రింటింగ్ అనేది స్మాల్ సైజ్ లో తీసుకోవడం జరిగింది. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 673. మరి చందేరి ప్రింటెడ్ లో ఉన్న నెక్స్ట్ కలర్ సెంటర్ చూస్తుందాం. సో చందేరి ప్రింటెడ్ లోనే ఇంకో డిఫరెంట్ డిజైన్ చూస్తున్నామండి. ఈ శారీ కాంబినేషన్ మాత్రం మనకు చూస్తుంటే కనుక ఒకలాంటి డిఫరెంట్ కలర్ ఉందని చెప్పుకోవచ్చు అండి. లైట్ ఒక బ్రౌన్ కూడా కాదు, ఒక చీకులోనే మనకి డార్క్ ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే దీంట్లో 3 సైడ్స్ కూడా మనకి ప్యాచ్ అనేది అన్నిటికీ శారీస్ అంటే ఈ శారీ కూడా బిఫోర్ శారీ లాగే సేమ్ ఉందన్నమాట. 3 సైడ్స్ అదే ప్యాచ్, ఫ్యాన్సీ ప్యాచ్ అనేది ఇచ్చారు. ఒక మనకి డిఫరెంట్ కలర్ అనేది ఇచ్చేస్తూ 3 సైడ్స్ ఈ రెడ్ కలర్ ప్యాచ్ అనేది ఇస్తూ ఈ ట్రీ డిజైనింగ్ కూడా మనకి ఆ శారీకి అంతా ఎండింగ్ వరకు ఉంటుంది. బట్ దీనిలో యూస్ చేసిన ప్రింట్ ఏంటి అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనే ప్రింట్ యూస్ చేశారు. ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రింట్ అంతా కూడా మనకి ఒక రెడ్ కలర్ తీసుకున్నారు, ఒక బ్రైట్ మెరూన్ తీసుకున్నారు, బ్లాక్, ఎల్లో అలా ఈ విధంగా మనకి కొన్ని కలర్స్ అనేది యూస్ చేస్తూ ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి చాలా దగ్గరగా త్రూ ఆఫ్ ది శారీ ఆర్డర్ లో ఉంటూ మనకి శారీ ఎండింగ్ వరకు ఉంటుందన్నమాట. ఒక సింపుల్ లుక్ కల శారీస్ అని చెప్పుకోవచ్చు. ప్రైస్ కూడా రీజనబుల్ అండి, 673. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక శారీ కలర్ ఇచ్చారు, రన్నింగ్ బ్లౌజ్ అని చెప్పుకోవచ్చు. బట్ రెడ్ కలర్ డాట్స్ అనేది బ్లౌజ్ కి ఇవ్వడం జరిగింది. శారీ అంతా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, బ్లౌజ్ కి మాత్రం మనకి రెడ్ కలర్ డాట్స్ అనేది ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ 673. నెక్స్ట్ కలర్ చూద్దాం. నెక్స్ట్ కలర్ చూస్తే ఇప్పుడు చూసిన శారీ కలర్ కాంబినేషన్ బట్ మనకి ఈ శారీలో డిజైనింగ్ అనేది మారింది అనమాట. బిఫోర్ చూస్తే కనుక మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చారు కదా అండి, దీంట్లో మనకి డిఫరెంట్ ప్రింటింగ్ అనేది ఉందని గమనించవచ్చు. శారీకి బార్డర్ మాత్రం అన్నిటికీ జస్ట్ సింపుల్ అదే బార్డర్ కంటిన్యూ చేశారు అనమాట. ప్యాచ్ అనేది అన్నిలాగే ఈ శారీకి కూడా ఫ్యాన్సీ ప్యాచ్ అనేది ఇచ్చారు. కాంబినేషన్ రెడ్ తీసుకున్నారు. దీంట్లో బార్డర్ చూస్తే కనుక మనకి ట్రీ డిజైనింగ్ అనేది క్రీమ్ హాఫ్ వైట్ అనేది ఉంది. ఈ బంచ్ అనేది కొద్దిగా గ్యాప్ ఇస్తూ 3 సైడ్స్ ఈ ప్యాచ్ అనేది కంటిన్యూ అవుతుంది. మనకి దీని మీద ప్రింటింగ్ చూసుకుంటే కనుక మనకి పికాక్ ప్రింటింగ్ ఉంది, క్రీపర్ పార్ట్, లీఫ్ పార్ట్, బర్డ్స్ డిజైన్స్ అంతా కూడా ఓవరాల్ గా డిఫరెంట్ బర్డ్స్ డిజైన్ ఇస్తూ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా రన్ అవుతుంది అనమాట. ప్రింటింగ్ అనేది శారీస్ లో స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. చందేరి ఫ్యాబ్రిక్ అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. లైట్ స్టిఫ్ గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్ అని చెప్పుకోవచ్చు. ఫ్యాబ్రిక్ మనకు చాలా బాగుంటుందండి. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. అంటే ప్లెయిన్ ఇచ్చేసి దీని మీద మనకి డిఫరెంట్ డాట్స్ గల డిజైన్ అనేది ఇచ్చారు. ఒక లీఫ్ అండ్ స్మాల్ లీఫ్ తీసుకొని మనకి ఈ విధంగా రెడ్ ప్రింట్ తో ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 673. మరి నెక్స్ట్ కలర్ చూద్దాం. సో ఇప్పుడు మనం చూసిన కలర్స్ అన్ని కొంచెం డిఫరెంట్ కలర్ అయితే మనకి ఈ కలర్ కాంబినేషన్ మాత్రం ఒక వీట్ కలర్ కాంబినేషన్ చెప్పుకోవచ్చు. వీట్ కలర్ కాంబినేషన్, క్రీమ్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా ఇచ్చేసి మనకి బ్లౌజ్ అనేది కూడా శారీకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేస్తూ మనకి శారీ అంతా కూడా ఎలిఫెంట్ డిజైన్ అనేది హైలైట్ అని చెప్పుకోవచ్చు. శారీకి ఎలిఫెంట్ ప్రింట్ అనేది ఇచ్చారు. కాంబినేషన్ క్రీమ్ వీట్ కలర్ తీసుకున్నారు. మనకి 3 సైడ్స్ దీంట్లో ప్యాచ్ మారిందండి. మీరు ప్యాచ్ గమనిస్తే కనుక బిఫోర్ శారీస్ అన్ని కూడా రెడ్ ప్యాచ్ చూసాము. బట్ ఇందులో చూస్తే బ్లాక్ ప్యాచ్ అనేది ఇచ్చారు. బట్ ట్రీ డిజైనింగ్ అనేది మారలేదు. క్రీమే తీసుకున్నారు, సేమ్ అదే సైజ్ తీసుకున్నారు, అంతే గ్యాప్ తో ఉంది. ఈ క్రీమ్ మీద మనకి ఎలిఫెంట్ డిజైన్ అనేది గమనిస్తే కనుక ఒక గ్రే కలర్ తీసుకున్నారు. అంబారీ ఏనుగు మనకి రెడ్ అనేది హైలైట్ చేశారు, క్రీమ్ డాట్స్ ఈ విధంగా. ఈ ఎలిఫెంట్ అనేది సింగిల్ ఎలిఫెంట్స్ అదే కలర్ కాంబినేషన్స్ లో త్రూ ఆఫ్ ది శారీ రన్ అవుతూ ఉంటుంది అనమాట. శారీ అంతా కూడా లైట్ స్టిఫ్ గా, లైట్ వెయిట్ గా ఉంటుంది. సమ్మర్ కి చందేరి ఫ్యాబ్రిక్ కూడా యూస్ఫుల్ గా ఉంటుంది మనకి.
చందేరి ప్రింటెడ్ శారీస్ చూస్తున్నాము. బ్లౌజ్ చూస్తే కనుక క్రీమ్ మీద ఒక లీఫ్ డాట్స్ డిజైన్స్ అనేది మనకి ఉంటుంది. లీఫ్ డిజైన్ అనేది బ్లౌజ్ ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 673 రూపీస్ కి మనకి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ కలర్ చూద్దాం. నెక్స్ట్ కలర్ చూస్తే కనుక మరి బిఫోర్ శారీలో వచ్చేసి మనకి బ్లాక్ ప్యాచ్ చూస్తాం కదండి, ఇందులో మాత్రం మనకి రెడ్ ప్యాచ్ అనేది ఇచ్చారు. శారీ కలర్ కాంబినేషన్ ఒక బేసన్ కలర్ కాంబినేషన్ క్రీమ్ తీసుకున్నారు. ఈ క్రీమ్ లో కూడా మనకి ఏంటంటే కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చారు అనమాట. రెడ్ కలర్ బిఫోర్ శారీస్ లాగే రెడ్ కలర్ ప్యాచ్ అనేది ఇస్తూ ట్రీ డిజైన్ అనేది క్రీమ్ కలర్ ఉంటుంది, అంతే గ్యాప్ తో ఉంటుంది. మనకి ఇది ఒక 5 ఇంచెస్ 3 సైడ్స్ ఉంటుంది. మిగతా వీడియోలో గమనిస్తే కనుక బిఫోర్ శారీస్ తో కంపేర్ చేస్తే దీని స్పెషాలిటీ మనకి చెక్స్ రూపంలో డిజైనింగ్ చేయబడింది అనమాట. ఇదంతా కూడా ప్రింటింగ్. ఈ చెక్స్ లో ప్రింటింగ్ అంతా కూడా ఒక సర్కిల్ ఇచ్చేసి సర్కిల్ కూడా డిజైన్ ఇచ్చేస్తూ మధ్యలో ఒక బర్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ బర్డ్ కూడా మనకి ఒక ప్రింట్ లాగా ఉంటుంది అనమాట. ఈ ప్రింట్ అంతా కూడా ఈ బర్డ్స్ డిజైన్ అంతా కూడా చెక్స్ లో ఫిల్అప్ చేశారు. చెక్స్ చుట్టూతా క్రీపర్స్ అనేది ఇస్తూ మనకి శారీ డిజైనింగ్ అంతా కూడా ప్రింటింగ్ అనేది ఉంటుంది అనమాట. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈచ్ అండ్ ఎవ్రీ శారీలో కొంచెం ప్రింటింగ్ అనేది మారుతూ వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే సేమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ తీసుకున్నారు, బట్ రెడ్ కలర్ డాట్స్ అనేది బ్లౌజ్ కి ఇవ్వడం జరిగింది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 673 రూపీస్. ఫ్యాబ్రిక్ సాఫ్ట్ గా ఉంటుంది, లైట్ స్టిఫ్ గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. మరి ముఖ్యంగా నేను చెప్పాలి అంటే విఘ్నేశ్వర సిల్క్స్ లో శారీ కూడా నేను వేర్ చేశానండి. చందేరి శారీ అని చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రింటింగ్ కూడా చూసారా మారిందనమాట. ఈ ప్యాచ్ అనేది యాజ్ ఇట్ ఈస్ బిఫోర్ శారీస్ లాగా ఇచ్చారు, బట్ రెడ్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ప్రింటింగ్ చూస్తే కనుక మనకి ఈ విధంగా బ్యూటిఫుల్ ప్రింటింగ్ అనేది ఇచ్చారండి. ఒక క్లాసికల్ డాన్స్ చేస్తున్నట్టుగా పర్సన్స్ అనేది డిఫరెంట్ యాంగిల్స్ లో డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ మనకి కింద అంతా చూసుకుంటే కనుక ఇలా మల్టిపుల్ ప్రింటింగ్స్ అనేవి కూడా ఈ శారీలో గమనించవచ్చు. ఇంకా ఇలాంటి పీసెస్ ఎన్నో కూడా ఉంటాయి. మరి ఈ శారీ ప్రైస్ కూడా మనకి 673 రూపీస్. ఫ్రెండ్స్, చందేరి ప్రింటెడ్ శారీస్ కావాలా? సో ఇంకెందుకండి ఆలస్యం, విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి విఘ్నేశ్వర సిల్క్స్ షోరూమ్స్ లో ఈ శారీస్ అన్ని కూడా 607 మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3 లో ఒక బ్రాంచ్ ఉంటుంది. అలాగే కూకట్పల్లి మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. కొత్తపేట డివిజనల్ మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. అలాగే చూస్తే కనుక ఏస్రావు నగర్ ఈ సైడ్ లో కూడా బ్రాంచ్ ఉంది. కాబట్టి ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాకి వెళ్ళి విజిట్ చేయవచ్చండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో లేటెస్ట్ కలెక్షన్ శారీస్ తో మళ్ళీ మీ ముందుంటా. అండ్ టేక్ కేర్, బై బై.